స్క్రీన్ అందరికీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ ఆన్లైన్ స్టూడెంట్స్. Yes, yes. It Okay. is visible. All right. No, sir. సో ఎవరికైతే స్క్రీన్ కనపడతలేదో ప్లీజ్ రీజాయిన్ వన్స్ అగైన్. ఓకే, ఎవరికైతే స్క్రీన్ కనపడతలేదో రీజాయిన్ అవ్వండి. ప్రాపర్ నెట్వర్క్ తో జాయిన్ అవ్వాలి. ఓకే, సో స్క్రీన్ నేను షేర్ చేశానండి. సో ఆల్మోస్ట్ అందరికి కనపడుతుంది. ఒకవేళ మీ నెట్వర్క్ బాగోకపోతే తప్పిస్తే స్క్రీన్ కనపడదు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే బయటకు వెళ్ళి మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఓకేనా? Yes, yes. ఆల్ రైట్. సి గైస్, మనకి ఈ రోజు కంప్లీట్ గా ఏంటంటే Q&A సెషన్. ఓకే, సో చాలా మంది ఏంటంటే ఇంకా జాయిన్ అవ్వాల్సిన ఉన్నారు మనకి Q&A సెషన్ కాబట్టి చాలా మందికి తెలుసు ఇది. బట్ ఒక వ్యూ, సో మీకు కూడా మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవాలి కాబట్టి ఒక ఐడియా అన్నమాట మీకు కూడా. ఓకే, సో బేసిక్ గా మనకి సో గెస్ట్ యూజర్ ఎవరో వీడియోని ఆఫ్ లో పెట్టుకోవాలండి. వీడియో అవసరం లేదు, వీడియో ఆఫ్ లో పెట్టుకోండి. ఓకే, మనకి కోర్సు స్టార్ట్ అయ్యే ముందు కొన్ని విషయాలు మీరు తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, అవునా కదా? సో కోర్స్ స్టార్ట్ అయ్యే ముందు మన ఇన్స్టిట్యూషన్ మీకు సో ఎలాంటి సిలబస్ ప్రొవైడ్ చేస్తుంది, ఓకే, అలాగే మన ఇన్స్టిట్యూషన్ లో ట్రైనింగ్ తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటి, ఓకే, సో అది మనకి రియల్ టైం ట్రైనింగ్ తీసుకోవడం మూలంగా కలిగే బెనిఫిట్స్ ఏంటి, ఇలాంటి డిస్కషన్స్ అన్ని ఈ సెషన్ లో జరుగుతాయి. సో నేను స్టార్ట్ చేసే ముందు మీలో చాలా మంది నన్ను వాట్సాప్ లో ఓకే మామూలుగా కాంటాక్ట్ అయ్యారు. నేను డెమో రోజు చెప్పడం జరిగింది ఆల్మోస్ట్. సో కాబట్టి ఓవరాల్ గా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చండి ఈరోజు. ఓకే, సో ఫస్ట్ నేను ఒక 30 minutes సెషన్ మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తాను. సో కాబట్టి మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే SAP లో జాయిన్ అవ్వడానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే సో మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, అడగండి క్వశ్చన్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి SAP లో మనకి జాయిన్ అవ్వడానికి కావాల్సిన డౌట్స్ ఏమైనా? ఎస్ మేడం. హలో సార్. సార్ ఇప్పుడు నేను జనవరి నుంచి నేను జాయిన్ అవుతున్నా సార్. ఓకే, సో అంటే నాకు స్టార్టింగ్ నుంచి నేర్పిస్తారా? జాన్ లో మనకి ఎవ్రీ మంత్ బ్యాచ్ ఉంటుంది మేడం. మీకు జాన్ నుంచి అయితే జనవరిలో బ్యాచ్ ఉంటుంది. ఓకేనా? సో ఎవ్రీ మంత్ న్యూ బ్యాచ్ ఉంటుంది. ఎవ్రీ మంత్ న్యూ బ్యాచ్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి డోంట్ వరీ. ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తున్నాం. అంటే ఎన్నిసార్లు అయినా సరే కోర్సులో జాయిన్ అయ్యేలాగా. ఓకే, ఎవరు కూడా కోర్సులో జాయిన్ అయ్యి మధ్యలో మానేసి నష్టపోయాము అనుకుంటా. ఓకే, అలాగే కోర్సులో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయి. అర్థమైందా? IT అంటే ఎప్పటికప్పుడు ఇప్పుడు చెప్పుకున్నది తర్వాత మళ్ళా ఉండకపోవచ్చేమో ఫ్యూచర్ లో, లేకపోతే ఉండొచ్చు. ఓకే, అలాంటప్పుడు మీకు ఏంటంటే సో ఈ అప్డేట్స్ కానీ అప్గ్రేడ్స్ కానీ ఇలాంటి చిన్న ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మన సెషన్ లో కవర్ అవుతాయి. ప్లస్ ఏంటంటే ఫ్యూచర్ లో కూడా మీరు మన ఇన్స్టిట్యూషన్ లో ఒక మెంబర్ కింద ఉండొచ్చు. ఇది లైఫ్ టైం అన్నమాట. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. సో లైఫ్ టైం మెంబర్షిప్ అనేది మన ఇన్స్టిట్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. చెప్పండి, నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అడగండి డౌట్స్ ఉంటే అడగండి. మళ్ళీ తర్వాత మళ్ళా సార్ చెప్పలేదు కోర్స్ అయిపోయినా మళ్ళీ మాకు ఏమన్నా సపోర్ట్ ఇస్తారు కదా? సపోర్ట్ ఉంటుందండి. ఓకేనా? సో కోర్స్ అయిన తర్వాత సపోర్ట్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? ఏ సపోర్ట్ అంటే వర్క్ పరంగా అట్లా? వర్క్ పరంగా ఎవరు చేయరండి సపోర్ట్. మీకు ట్రైనింగ్ పరంగానే ఉంటుంది. జాబ్ వచ్చేంత వరకు సపోర్ట్ ఇస్తాం. జాబ్ వచ్చినాక ఏమన్నా సపోర్ట్? జాబ్ వచ్చిన తర్వాత అది మీరు హ్యాండిల్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి జాబ్ వచ్చిన తర్వాత 25,000 బయట 25,000 నుంచి 30,000 తీసుకుంటారు మరి. ఓకేనా? బయట అయితే సపోర్ట్ కి మనం అయితే చెయ్యం. ఓకే, రైట్. ఎవరైనా ఉంటే చెప్తాం. డౌట్ వచ్చినా కూడా అట్లా చెప్పరా? ఏముండదు, మీకు జాబ్ వచ్చేంత వరకు ట్రైనింగ్ ఇస్తాం. ఓకేనా? జాబ్ అంటే మరి అంత ఆషామాషి కాదు కదా, 10 లక్షల జాబ్ అంతవరకు తెప్పిస్తాం మనం. ఓకేనా? రైట్. ఓకే, అది ఓకే. అంటే సపోర్ట్ ప్రాజెక్ట్ ఏమైనా ఉంటాయి? సపోర్ట్ అనేది ఎవరండి? ఓకేనా? మీరు అడిగే క్వశ్చన్ ప్రాజెక్ట్ అట్లా కాదు, ప్రాజెక్ట్ సపోర్ట్ రియల్ టైం ప్రాజెక్ట్ ఏమైనా? అన్నీ ఉంటాయండి. ఓకే, అన్నీ ఉంటాయి. ఓకే. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? అడగాలండి మీ డౌట్స్. తర్వాత మళ్ళా డౌట్స్ ఉన్నాయి సార్ అన్ని మళ్ళా కాకుండా ఇప్పుడే డౌట్స్ ఉంటే అడగండి.
ఉంటే క్లియర్ చేసుకోండి, డౌట్స్ క్లియర్ చేసుకోండి. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఒకవేళ క్లాసెస్ ఎప్పటి నుంచి అదే ఏ బ్యాచెస్ ఉంటాయి సార్? ఒకవేళ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఒకవేళ మార్నింగ్ మనకి 8:40 క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి 8:40 బ్యాచ్ ఏదైతే ఉందో 8:40 స్టార్ట్ అవుతుంది. ఓకేనా, మార్నింగ్ 8:40. సో మార్నింగ్ 8:40 కల్లా క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఇంకా చాలా మంది జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో మనకి Q&A కాబట్టి చాలా మంది ఇంకా రాలేదు. మళ్ళీ చాలా మంది కాల్ చేస్తున్నారు, ఇంకా బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, జాయిన్ అవుతామని చెప్పి. సో కాబట్టి ఈ రోజు ఏంటంటే Q&A సెషన్. మీరు చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు వాట్సాప్ లో, అలాగే మనకి కాల్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే బేసిక్ గా మీకు ఒక ఐడియా రావాలి. ఓకే, సో అని చెప్పి ఈ రోజు మీకు మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ గురించి కంప్లీట్ గా సిలబస్, స్ట్రక్చర్, ఫీజు ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారు. ఓకే, ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అడగాలి. డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత మళ్ళా కోర్సులో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వర్కౌట్ అవుతుంది. అడగండి సార్. అదే సార్, ఇప్పుడు 8:40 స్టార్ట్ అయ్యి అంటే 1 hour వస్తుంది డైలీ. ఏంటిదండి, మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి. అదే సార్, డైలీ 1 hour క్లాసెస్ సార్? డైలీ 45 minutes నుంచి 1 hour లోపు ఉంటుంది. మినిమం క్లాస్ డ్యూరేషన్ 45 minutes. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ ఇది? నేను చెప్తానండి, అవన్నీ నేను చెప్తాను. 3 months మినిమం కోర్సు, 3 months. ఓకేనా, 3 months అన్నమాట. ఓకే, సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? మీ ఎలిజిబిలిటీ కానివ్వండి, సో ఫర్దర్ గా మీరు చేసిన వర్క్ కానీ రిలవెంట్ ఇలాంటి కైండ్ ఆఫ్ మీకు ఉంటాయి క్వశ్చన్స్, ఉంటే అడగొచ్చు మీరు. సార్ డేట్ అనేది కొంచెం ఎప్పటి లోపల కన్ఫర్మ్ చేస్తారు సార్? ఒకవేళ ఇట్ ఈస్ మీకు అదే ఎప్పటి నుంచి ఉంటుందండి? నెక్స్ట్ వీక్ ట్యూస్డే నుంచి ఉంటుందండి క్లాసెస్. ఓకేనా? ఓకే సార్. యాక్చువల్గా ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ నా విషయం వచ్చేసరికి, నేను ఇప్పుడు నా ఏజ్ 35 years. నాకు ఆల్రెడీ ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ NBFC సైడ్ లో ఉంది యాజ్ ఎ క్రెడిట్ కార్డ్. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు ఏంటంటే, ఇలా శాప్ గారు, ఫికో గారు ఈ నీ రిలేటెడ్ లో ఉంటుంది, అందుకని ఒకసారి నువ్వు ట్రై చేయన్నారు. సో నాకు అంటే నాకు టు బి ఫ్రాంక్, నాకు శాప్ గురించి డీటెయిల్స్ ఏమీ తెలియదు. నేను అసలు సూట్ అవ్వగలనా? సో అది ఏంటి అనేది కొంచెం సజెస్ట్ గైడ్ చేయగలరా సార్ నాకు? ఓకే, సో SAP అనాలండి, శాప్ అనకండి, SAP అనకండి. మీరు క్వాలిఫికేషన్ ఏంటి బేసిక్ గా? సార్ నాది బీటెక్ MBA సార్. ఓకే, MBA ఫైనాన్సా లేకపోతే ఏంటి బేసిక్ గా? నా MBA ఇది కరస్పాండెన్స్ సార్, నాట్ ఏ రెగ్యులర్ సార్. కరస్పాండెన్స్ లో కంప్లీట్ అయింది. ఓకే, उपेंद्र महाराणा ఒక్క నిమిషం అండి, మ్యూట్ లో పెట్టాలి యామిని గారు. ఓకే, సో మీరు ఎలిజిబిలిటీ అంటే ఇప్పుడు మీరు బీటెక్ చదివాలని అంటున్నారు కాబట్టి మీకు FICO కావాలా, MM కావాలా బేసిక్ గా? నాకు FICO మీదే చెప్పారు సార్, అందుకనే. ఓకే, FICO అయితే మీరు బేసిక్ గా మీకున్న ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది రిలవెంట్ కాదు కదా. సో మీరు ఐటీలోకి స్విచ్ అవుదాం అనుకుంటున్నారు. ఓకే, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? నాకు అరౌండ్ 10 years ప్లస్ ఉంది సార్ ఇదే ఫీల్డ్ లో. ఇది NBFC. ఏ కంపెనీస్ వర్క్ చేశారు? నా పాస్ట్ మహేంద్ర, శ్రీరామ్, ముత్తూట్. ప్రెజెంట్ అయితే శ్రీరామ్ ఉన్నాను. ఓకే ఓకే, మీ ఎక్స్పీరియన్స్ రిలవెంట్ కాదు, బట్ మీరు వర్కౌట్ అవ్వాలంటే సో మీకు బాబ్జీ సార్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, మీకు చెప్తారా? ఓకేనా, సో మీకు నెంబర్ పెడతాను, బాబ్జీ సార్ నెంబర్ పెడతాను, మీకు ఆయన గైడ్ చేస్తారు. ఓకే 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 సార్. అంటే రికార్డ్ అవుతుంది కదా, ఈ డిస్కషన్స్ ఇక్కడ చేయకుండా ఉంటే బెస్ట్. ఏదో నేను ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి అని చెప్తాను, అది మరి లీగల్ కాదు కదా, అందుకే నేను దాన్ని మీకు స్ట్రెస్ చేయట్లేదు. ఓకే 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 సార్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఇంకా డౌట్స్ ఏమన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? సార్ S4 ఇది SAP S4 అనే కదా? అవునండి, S/4HANA ఫైనాన్స్ 2022 వర్షన్ లో మనకు క్లాసెస్ ఉంటాయి. సో మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నప్పటికి నెక్స్ట్ వీక్ ట్యూస్డే స్టార్ట్ అవుతుంది.
ఇంకా చాలా మంది యాడ్ అవుతారు. ఓకే, నెక్స్ట్ వీక్ ట్యూస్డే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వీక్. ఓకే, ఈ లోపల మీరు ఏమన్నా అరేంజ్మెంట్స్ చేసుకోవాలో ఏం చేసుకోవాలో అన్ని నేను చెప్తాను. ఈ 1 వీక్ లో ఏం చేసుకోవాలని నేను చెప్తాను. చెప్పండి ఇంకా. ఇంకా ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి, జస్ట్ నో ఇందాకే పోస్ట్ చేశాను. మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి SAP ఎండ్ యూజర్ కింద R2R లో ఓకే, సో 7 లక్షల ప్యాకేజ్ అనేది కొట్టడం జరిగింది క్యాప్జెమినీ నుంచి. ఓకే, ఇక్కడ ఎక్స్పీరియన్స్ కాదండి, ఎక్స్పీరియన్స్ చిన్న తక్కువ ఎక్స్పీరియన్స్ కాకపోతే వేరే అదర్ ఎక్స్పీరియన్స్ లో SAP లో జాబ్ కొట్టారు. సో ఆఫర్ లెటర్ కూడా 7 లక్షల ప్యాకేజ్ స్కీమ్ సేవ్ చేశాను చూడండి. సో మనకి మన స్టూడెంట్స్ మార్కెట్ లో జాబ్స్ కొడతారండి. సో SAP ఎండ్ యూజర్ ట్రైనింగ్ కూడా ఇస్తాం మనం. కన్సల్టెంట్ తో పాటు SAP ఎండ్ యూజర్ ట్రైనింగ్, R2R, P2P, OTC వీటి మీద కూడా మనం ట్రైనింగ్ ఇస్తాం. అర్థమైందా? కన్సల్టెంట్ జాబ్ రాకపోతే నా పరిస్థితి ఏంటి అంటే ఎండ్ యూజర్కి వెళ్ళొచ్చు. సో ఎండ్ యూజర్ అయినా జాబ్ కొట్టొచ్చు. అర్థమైందా? సో కాబట్టి ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మనం కోర్స్ అనేది లైఫ్ టైం ఇస్తున్నాం. లైఫ్ టైం వ్యాలిడిటీ ఎవరండి IT కోర్సులో. ఓకే, లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాము. అండ్ కంప్లీట్ గా రియల్ టైం ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, మన వీడియోలు చూసుకుంటే యూట్యూబ్ లో 3000 వీడియోస్ ఉన్నాయి. దగ్గర 3000 వీడియోస్. ఏ SAP కన్సల్టెంట్ కానీ ఏ SAP ఛానల్లో కానీ అన్ని వీడియోస్ పెట్టలేదు. మనకున్న ప్యాషనేట్ గా ఉంటాం కాబట్టి SAP లో మనం అన్ని వీడియోలు పెట్టాం. ఓకే, మన ఇన్స్టిట్యూషన్ క్రెడిబిలిటీ ఏంటి అన్నది మీకు మీరు అడిగిన క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత నేను చెప్పుకుంటూ వస్తాను. సో మీన్ వైల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అడగాలండి. డౌట్స్ ఉంటే మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, చెప్పాలి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నాతో పర్సనల్ గా మీట్ అవ్వండి క్లాస్ అయిన తర్వాత. సో ఐ విల్ డిస్కస్. ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఆల్టర్నేట్ గా జరుగుతుంది. ఓకేనా? సో ఇంకా ఆఫ్లైన్ స్టూడెంట్స్ వస్తారు. సో ఈ రోజు మనకి జస్ట్ లైక్ Q&A కాబట్టి మామూలుగా నిన్న కండక్ట్ చేయాల్సింది ఆన్లైన్ సెషన్ ఈ రోజు కండక్ట్ చేసాం. ఓకే, చిన్న మనకి డేట్స్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉండడంతో ఆ కన్ఫ్యూజన్ అనేది వచ్చింది. బట్ ఇక్కడ నుంచి చార్ట్ అనేది యాక్టివ్ గా ఉంది. ఓకే, చార్ట్ లో మీకు అన్ని కూడా మొత్తం డీటెయిల్స్ అన్ని చార్ట్ లో వచ్చేస్తాయండి. అర్థమైందా? సో చార్ట్ లో ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి చార్ట్ లో మీరు యాక్టివ్ గా ఉండాలి. అండ్ చార్ట్ లో ప్రతి విషయం కూడా మీకు షేర్ చేస్తాం అనమాట. ఈ రోజు నుంచి మనకి చార్ట్ అనేది యాక్టివ్ గా ఉంటుంది. ఓకే, సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా చార్ట్ లో మీరు పెట్టొచ్చు అనమాట. ఓకే, సో ఈ రోజు జాయిన్ కాలేదు, మిస్ అయింది, మళ్ళీ ఆ వీడియో చూడాలంటే రికార్డెడ్ వీడియో వస్తుందండి. ఒకవేళ క్లాస్ మిస్ అయిన తర్వాత ఎవరైనా ఓకే, సో అదే క్లాస్ మిస్ అయిపోయింది ఇప్పుడు ఎలా అంటే రికార్డ్ వీడియో ఇస్తాం. రికార్డ్ వీడియో డైలీ వస్తుంది. ఓకే అండి. క్లాస్ అయిపోయిన తర్వాత రికార్డెడ్ వీడియో అనేది డైలీ వస్తుంది మీకు. డోంట్ వరీ. ఓకే ఓకే, సో ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సో మీకు సిలబస్ కాపీ ఏంటి అనేది చార్ట్ లో పెట్టడం జరిగింది, చూసుకోండి. ఓకే, సిలబస్ కాపీ డీటెయిల్స్ అన్ని కూడా చార్ట్ లో ఇచ్చేసాము. ఓకే, సో వెల్కమ్ టు చాన్ SK ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. సో మన ఇన్స్టిట్యూషన్ అనేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇట్స్ ఏ స్టార్ట్అప్ కంపెనీ. ఓకే, సో ఓవరాల్ గా మన హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి సో హైదరాబాద్ లో ఉంది మనకి. ఓకే, సో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్. ఓకే, సో అలాగే మనకి యూట్యూబ్ ఛానల్ లింక్, అలాగే లింక్డ్ఇన్ మన ఇన్స్టిట్యూషన్ సంబంధించి మన కంపెనీకి సంబంధించి సో ఇక్కడ లింక్, అలాగే నా ఫేస్బుక్ ఐడి, అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇవన్నీ కూడా ఇచ్చాను, మీరు అన్ని చెక్ చేసుకోండి. ఓకేనా? చాలా మంది తెలియక ఏంటంటే ఫేక్ ట్రైనర్స్ దగ్గర జాయిన్ అవుతున్నారు 5,000కి 10,000కి అని చెప్పి. 5,000కి 10,000కి అనేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ట్రైనర్ కి ఎంత రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది అని. అంతేగాని యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ ని ఆన్లైన్ లో చూసుకొని జాయిన్ అయితే వేస్ట్ అండి. ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోలని కాపీ కొట్టి కూడా మీరు కూడా చెప్పొచ్చు. యూట్యూబ్ లో SAP అంటే ఏంటి అని చెప్పి మీరు కూడా చెప్పొచ్చు. ఓకే, బట్ యూట్యూబర్స్ లో చాలా యూట్యూబర్స్ కూడా చెప్తారు వాళ్ళకి SAP అంటే తెలియదు కానీ SAP అంటూ ఉంటారు, FICO అంటూ ఉంటారు. సో అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు రియల్ టైం కన్సల్టెంట్ కాదు.
కాబట్టి రియల్ టైం కన్సల్టెంట్ అంటే రియల్ గా కంపెనీలో పనిచేసిన వాళ్ళు, ఐటీలో పనిచేసిన వాళ్ళు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం ఇలా ప్రతిదీ కూడా జెన్యున్ గా చూపించుకొని క్లాస్ స్టార్ట్ చేస్తారనమాట. సో అలాంటప్పుడు మీరు మీ ట్రైనర్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి అని ముందు ఫస్ట్ అడగాలి జాయిన్ అయ్యేటప్పుడే. కాబట్టి అడగకుండా మీరు నాకు టీచింగ్ లో 4 ఏళ్ళు ఉంది, 20 ఏళ్ళు ఉందన్న ఉపయోగం వద్దు. టీచింగ్ అంటే ఏంటి, సైన్స్ మ్యాథ్స్ ఇది కాదు కదా, ఇది ఐటీ, ఇది టెక్నాలజీ రోజు రోజుగా మారిపోతా ఉంటుంది. కాబట్టి ఒక రియల్ టైం ట్రైనర్ దగ్గర ఒక రియల్ టైం కౌన్సిలింగ్ అనేది తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఎస్ఐపి కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు. ఓకేనా? అంతేగాని ఫేక్ ట్రైనర్స్ దగ్గర 5,000కి తక్కువ వచ్చేస్తుంది. ఐటీ ఎప్పుడు కూడా తక్కువ రాదు, గుర్తుపెట్టుకోండి. అది రియల్ గా ఉంటేనే మీకు సో కంపల్సరీగా మీకు అర్థమవుతుంది. అంతేగాని ఆఫ్ నాలెడ్జ్ తో మనకి ఆఫ్ సిలబస్ తో పావు సిలబస్ తో మన ఎండ్ యూజర్ సిలబస్ అంత కూడా ఉండదు. సో అంత సిలబస్ కూడా చెప్పకుండా మీకు 10,000 5,000 అంటే ఎటువంటి ఉపయోగం లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి జాయిన్ అయ్యేటప్పుడే రియల్ టైం ట్రైనర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ మన ఇన్స్టిట్యూషన్ ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఈ డీటెయిల్స్ ఇచ్చాము. సో మన ఇన్స్టిట్యూషన్ సంబంధించిన అలాగే మన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాం. సో ఇది మనకి సో నాకున్న ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది కూడా ఇందులో నేను మెన్షన్ చేశాను, మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది చార్ట్ లో పెట్టాలి, డౌన్లోడ్ చేసుకోండి. సో మన బ్రాంచెస్ వచ్చేటప్పటికి హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, గుంటూరులో ఉన్నాయి. ఓకే, సో అలాగే మనకి చూసినట్లయితే సో ఆల్మోస్ట్ మనకి సో నా ఎక్స్పీరియన్సెస్ కూడా నేను యూట్యూబ్ లో డైరెక్ట్ గా నా ఆఫర్ లెటర్స్ అలాగే సో ఇవన్నీ కూడా పెట్టాను. చానియస్కే ఎక్స్పీరియన్స్ అని కొట్టినా లేకపోతే చూసినా మీకు అన్ని డీటెయిల్స్ అన్ని కనబడతాయి. సో మన ఇన్స్టిట్యూషన్ రీసెంట్ గా మనం 7 years యానివర్సరీ కూడా జరుపుకున్నాం. ఓకే, ఎవరిది? ఓకే, సో రీసెంట్ గా మనకి సో ఆల్మోస్ట్ మనకి సో రీసెంట్ గా మనకి మన ఇన్స్టిట్యూషన్ 7th year యానివర్సరీ కూడా సెలబ్రేషన్ చేసుకుంది. సో ఆ లింక్ కూడా మీకు చార్ట్ లో నేను పెడతాను, క్లాస్ అయిన తర్వాత మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి ప్రతి విషయము ప్రతి విషయం మీరు మా యూట్యూబ్ ఛానల్లో ఉంటది. అండ్ ప్రతి విషయం కూడా జెన్యున్ గా ఉంటుంది, యాక్యురేట్ గా ఉంటుంది. ఓకే, సో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అనేది ఉండదు. ఎందుకంటే లైఫ్ టైం మెంబర్షిప్ ఆఫ్లైన్ లో ఉన్నాం. ఓకేనా? ఆన్లైన్ లో ఉంటే మీకు అడ్రస్ ఉండరు చాలా వరకు. ఒక్కోసారి మీకు డౌట్స్ వచ్చినా ఇవి వచ్చినా సో ఆన్లైన్ లో అడిగితే సో రెస్పాన్స్ ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఆఫ్లైన్ లో కూడా మీరు డైరెక్ట్ గా మన ఇన్స్టిట్యూషన్ కి వచ్చి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నన్ను. అర్థమైందా? డైలీ ఆఫ్లైన్ లో ఉంటాం కాబట్టి హైదరాబాద్ లో నేను ఉంటాను కాబట్టి హైదరాబాద్ లో వచ్చి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, దాని ద్వారా మీకు డౌట్స్ ని క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో కాబట్టి ఈ బెనిఫిట్స్ అనేవి ఏంటి అనేది కూడా మీకు చెప్తాను మన ఇన్స్టిట్యూషన్ నుంచి. సో ఇక్కడ సో బేసిక్ గా మీకు ఈ లెఫ్ట్ సైడ్ ఏమైతే ఉన్నాయో మన ఇన్స్టిట్యూషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో అలాగే మన ఇన్స్టిట్యూషన్ అనేది ఒక మ్యాగజైన్ మనకి హైయర్ ఎడ్యుకేషనల్ రివ్యూ అనే ఒక మ్యాగజైన్ 2023లో సో ప్రామిసింగ్ టాప్ 10 ఎస్ఏపి ప్రామిసింగ్ ఇన్స్టిట్యూషన్ లో సెకండ్ కింద మంది డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఓకే, దానికి సంబంధించిన లింక్స్ కూడా మీకు చార్ట్ లో పెడతాను నేను. ఓకే, సో కాబట్టి అన్నిటికంటే ఇంపార్టెంట్ రియల్ టైమ్ షైనింగ్. సో మీరు వెళ్ళి ఎక్కడైనా సరే 2021 నుంచి 2024 వరకు సో ఎవరైనా సరే ఇది మన స్టూడెంట్స్ మీకు దొరుకుతూ ఉంటారు మార్కెట్ లో జాబ్ చేసేవాళ్ళు. ఓకే, సో ఎస్ఏపి జాబ్ చేస్తున్నారు, చాని ఎస్కే తెలుసా అంటే తెలియదు అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఓకేనా? సో నా పేరు తెలియని వాళ్ళు ఎస్ఏపి కన్సల్టెంట్ గా చేస్తున్న వాళ్ళందరికీ నేను మాక్సిమం తెలుసు. అండ్ మన ఛానల్ ని ఫాలో అవుతా ఉంటారు. అండ్ మనకి వచ్చే ఈ రోజు ఇంతమంది జాయిన్ అయ్యారు అంటే సో మాక్సిమం ఏంటంటే మనకి ఈ రికమెండేషన్స్ ఎక్కువ ఉంటాయి, సజెషన్స్, రికమెండేషన్స్ అలాగే రిఫరల్స్ అనేవి మనకి ఇన్స్టిట్యూషన్ కి ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఇది మనకి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మన ఇన్స్టిట్యూషన్ అనేది FICO, S/4HANA, ఫైనాన్స్, లాజిస్టిక్స్, SAP, SD, బేసిస్ అలాగే ఎబాప్, ఎండ్ యూజర్, సో పీపీ మాడ్యూల్ మేము త్వరలో స్టార్ట్ చేస్తున్నాము. అలాగే సేల్స్ ఫోర్స్ ఇవి మన ఇన్స్టిట్యూషన్ లో ప్రజెంట్ రన్ అవుతున్నాయి. ఓకే, సో ఈ కోర్సెస్ అనేవి మన ఇన్స్టిట్యూషన్ లో రన్ అవుతున్నాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రైనింగ్ లొకేషన్స్ మనది ప్రతిదీ కూడా అడ్రస్ తో సహా ఉంటుందండి. ఓకే, సో ప్రతిదీ కూడా మనకి అడ్రస్ తో సహా ఉంటుంది. సో ఆన్లైన్ హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, గుంటూరు, సో ఇవి మన ట్రైనింగ్ లొకేషన్స్ అన్నమాట. ఓకేనా? సో మన బ్రాంచెస్ హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ. ఓకే, సో మనకి లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ సో మనది కంపెనీ అవటంతో ఏంటంటే జిఎస్టి సర్వీసెస్, ఆడిటింగ్ సర్వీసెస్ అలాగే సో మనకి ఎస్ఏపి కన్సల్టింగ్ సర్వీసెస్ ఏమన్నా ప్రొవైడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము, ఆల్రెడీ స్టార్ట్ చేసామున్నాం. ఓకే, సో ఇది మన ఇన్స్టిట్యూషన్ నుంచి ఇచ్చే సర్వీసెస్ అన్నమాట.
సో నెక్స్ట్ మనకి ఇవే కాకుండా సో ఇవి సిఏకి సంబంధించిన సర్వీసెస్ కూడా ఉన్నాయి. మన ఇన్స్టిట్యూషన్ లో ఒక చార్టర్డ్ అకౌంటెంట్, ఒక కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళు కంప్లీట్ గా సర్టిఫైడ్ అండ్ సో లాస్ట్ 30 years నుంచి సర్వీస్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు కూడా మన ఇన్స్టిట్యూషన్ కి హెల్ప్ చేస్తున్నారు అనమాట. సో కాబట్టి నెక్స్ట్ మనకి వచ్చేటప్పటికి బ్రాంచెస్ మనకి ఓకే. సో అడ్రసెస్ సో ఎవరికైనా గూగుల్లోకి వెళ్ళి నెట్లోకి వెళ్ళి చాన్ఎస్కే హైదరాబాద్ బ్రాంచ్ అని కొట్టినా దొరుకుద్ది, బెంగళూరు బ్రాంచ్ అని కొట్టినా దొరుకుద్ది, విజయవాడ బ్రాంచ్ అని కొట్టినా దొరుకుద్ది, గుంటూరు బ్రాంచ్ అడ్రస్ తెలుసుకోవచ్చు అనమాట. మన ఇన్స్టిట్యూషన్ అనేది ఆన్లైన్ లో, ఆఫ్లైన్ లో, వర్చువల్ లో, ఆన్లైన్, ఆఫ్లైన్, వర్చువల్ మూడిట్లో కూడా మనకి ఇన్స్టిట్యూషన్ అనేది సర్వ్ చేస్తుంది స్టూడెంట్స్ కి. సో మీరు ఆన్లైన్ లో జాయిన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ లో జాయిన్ అవ్వచ్చు, వర్చువల్ లో జాయిన్ అవ్వచ్చు. కాబట్టి ఎక్కడైనా సరే మీకు ఈ ఆపర్చునిటీ అనేది ఇస్తున్నాం మనం. సో 3 modes అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కోళ్ళకి ఒక్కో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి లెర్నింగ్ అనేది 3 mode లో ఇవ్వటం మూలంగా సో మీకు ఈ ఫెసిలిటీ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ చెప్పాను నేను కోర్స్ డ్యూరేషన్, ఫీజు వీటి గురించి మాట్లాడతాను. సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి 100 days ఉంటుందండి. సో 100 days తర్వాత మిమ్మల్ని ఇంటరాక్షన్ గ్రూప్ అని ఉంటుంది. ఓకే. ఈ ఇంటరాక్షన్ గ్రూప్ లో ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ ప్రాక్టీస్, ప్రజెంటేషన్, ఇంటర్వ్యూ ప్రాక్టీస్, ప్రజెంటేషన్. సో ఇవి మనకి సో జస్ట్ లైక్ ఒక 40 to 50 days మీకు సపోర్ట్ ఇస్తాం. ఓకే. సో ఇంటరాక్షన్ గ్రూప్ లో మనకి 40 to 50 days సపోర్ట్ ఇస్తాం. సో అలాగే మనకి సో ఇంటరాక్షన్ గ్రూప్ లో అయిపోయిన తర్వాత మీరు ఇంటర్వ్యూకి మాక్ టెస్ట్ ఇవ్వాలి. సో మాక్ టెస్ట్ అంటే ఏంటి? కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకో 40-50 days మీరు ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవ్వాలి. ఇందులో మీకు ఓరల్ ప్రజెంటేషన్స్ మా అడ్మిన్స్ రివ్యూ చేస్తారు, నేను రివ్యూ చేస్తాను. మీకు మా అడ్మిన్స్ ఏంటంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లిస్ట్, అలాగే ప్రతిరోజు ఏం మాట్లాడాలి అనేది అక్కడ గైడ్ చేస్తూ ఉంటారు. అక్కడ ప్రజెంటేషన్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు రియల్ టైమ్ కన్సల్టెంట్స్, అడ్మిన్స్ కూడా రియల్ టైమ్ కన్సల్టెంట్ కింద వర్క్ చేసే వాళ్ళనే మనం సో పెడుతున్నాం. సో అంతేగాని సో జాబ్ చేయకుండా ఊరికే నేర్చుకున్న వాళ్ళని ఎవరిని పెడతలేదు. సో కాబట్టి ఏంటంటే మాక్ టెస్ట్లు. ఓకే. సో మాక్ టెస్ట్లు మనకి సో మీరు దగ్గర దగ్గర మీరు రెడీ అయితే మాక్ టెస్ట్లు మాక్సిమం 5 మాక్ టెస్ట్లు ఒక మనిషికి తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఒక మాక్సిమం 5 మాక్ టెస్ట్లు. ఓకే. సో మీకు ఈ 5 మాక్ టెస్ట్లు అనేది కోర్స్ అయిపోయిన తర్వాత నేను రెడీగా ఉన్నాను సార్ మాక్ టెస్ట్ తీసుకోండి అంటే డెఫినెట్ గా ఆ పర్సన్ మరి జాబ్ కొట్టించాలి కాబట్టి 5 మాక్ టెస్ట్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది మాక్సిమం. ఓకేనా. సో ఆ తర్వాత మీరు ఓకే ఈ మాక్ టెస్ట్లు అయిపోయిన తర్వాత మీరు జాబ్కి రెడీ అవ్వచ్చు. ఈ క్లాస్ మనకి కోర్స్ చెప్పిన తర్వాత కూడా ఇంటరాక్షన్ గ్రూప్ లో యాడ్ చేసిన తర్వాత కూడా నాకు ఇంకా డౌట్ ఉంది సార్, నేను మళ్ళా ఫస్ట్ కాడి నుంచి నేర్చుకుంటున్నాను అంటే మళ్ళా వచ్చి జాయిన్ అవ్వచ్చు. సో లైఫ్ టైం మెంబర్షిప్. ఓకే. లైఫ్ టైం మెంబర్షిప్ ఉంటుంది. ఇన్స్టిట్యూషన్ అనేది లైఫ్ టైం మెంబర్షిప్, లైఫ్ టైం యాక్సెస్. మనల్ని కొంతమంది ఏంటంటే ఫేక్ ట్రైనర్స్ ని విమర్శిస్తూ ఉంటాం కాబట్టి ఓకే మార్కెట్ లో సో ఏంటంటే ఫేక్ ట్రైనర్స్ అంటే జాబ్ చేయకుండా కోర్స్ నేర్చుకొని డైరెక్ట్ గా నా స్టూడెంట్స్ ని నేను 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లేకపోతే 5 ఏళ్ళ నుంచి ఎస్ఐపి టీచింగ్ ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పి భ్రమలు పెట్టి చేసేవాళ్ళం ఫేక్ ట్రైనర్స్ అంటారు. అంటే రియల్ టైంలో జాబ్ లేకుండా చేసేవాళ్ళం ఫేక్ ట్రైనర్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు అంటే గ్రూప్ లో కొంతమందిని పంపించి రెచ్చగొట్టడం ఇలాంటివి చేసి ఇన్స్టిట్యూషన్ ని డ్యామేజ్ చేయాలని చూస్తూ ఉంటారు. కాబట్టి పర్పస్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, మీ పర్పస్ జాయిన్ అయ్యే పర్పస్ రియల్ గా నేర్చుకునే పర్పస్ ఉంటే మేము కూడా మీకు రియల్ టైం నేర్పిస్తాం. అట్లా కాకుండా కొంతమంది ఏంటంటే ఇంటెన్షనల్ గా డ్యామేజ్ చేయాలనే ఉద్దేశం ఉంటే అది సో అది మా ఇష్టం అనమాట. అంటే గ్రూప్ లో నుంచి తీసేస్తాం కూడా, అందులో ఎటువంటి డౌటే లేదు. కాబట్టి ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి. మీరు క్లాసులు చెప్తున్నప్పుడు క్వశ్చన్స్ అడగండి సబ్జెక్ట్ రిలేటెడ్. అన్నెసెసరీ క్వశ్చన్స్ కానీ అన్నెసెసరీగా గ్రూప్ ని డ్యామేజ్ చేయడం కానీ లేకపోతే ఇన్స్టిట్యూషన్ డ్యామేజ్ చేయాలని ఇంటెన్షన్ ఉన్నట్లయితే సో ఎటువంటి లైఫ్ టైం మెంబర్షిప్ వాళ్ళకి మాత్రం ఉండదు. మా అడ్మిన్స్ కి ఎనీ టైం రిమూవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కోర్స్ అయిపోయిన తర్వాత, ముందు కూడా. అండ్ నెక్స్ట్ ఏంటంటే క్లాస్ సంబంధించిన రికార్డ్ వీడియోస్ కానీ మెటీరియల్స్ కానీ పక్కన వాళ్ళతో షేర్ చేసుకోవడము, పంచుకోవడము, లేకపోతే సో ఇలా దాన్ని తీసుకెళ్లి ఫేస్బుక్ లో పెట్టడము, యూట్యూబ్ లో పెట్టడము. ఓకే. వీడియోలను తీసుకెళ్లి యూట్యూబ్ లో పెడుతున్నారు కొంతమంది. ఓకే. సో మనం చెప్పిన వీడియోలు తీసుకెళ్లి మళ్ళీ అవే తీసుకెళ్లి యూట్యూబ్ లో పెడుతున్నారు. సో సబ్స్క్రైబర్స్ అవి ఇవి అని చెప్పి మేము ఎంతో కష్టపడి నేర్చుకున్న సబ్జెక్ట్ ఇది. ఓకే. సో మేము ఎంతో కష్టపడి నేర్చుకున్న సబ్జెక్ట్ ని మీరు తీసుకెళ్ళి యూట్యూబ్ లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు.
కాబట్టి అలా చేస్తే ఏంటంటే సో కంపల్సరీగా లీగల్ నోటీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. లీగల్ నోటీస్ వస్తుంది ఇన్స్టిట్యూషన్ నుంచి, కాబట్టి మీకు కంపెనీ నుంచి వస్తుంది డైరెక్ట్ గా. కాబట్టి మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇలాంటి చేయకండి. ఇది ఓన్లీ ఫర్ మీ పర్పస్, మీ లెర్నింగ్ కోసం తప్పిస్తే వేరే వాళ్ళ పర్పస్ కోసం కాదు. అండ్ సో ఆటోమేటిక్ గా మాకు మీరు ఎవరికైనా యూట్యూబ్ సో వీడియోస్ షేర్ చేసినా మనకి ఇవి ఆటోమేటిక్ గా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? సో అలాంటి అంటే మిస్యూజ్ చేసేవి కాకుండా సో పనికొచ్చేది ఎలాంటిదైనా సరే ఇన్స్టిట్యూషన్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, సో అంతేగాని జాయిన్ అయ్యే పర్పస్ ఇల్ఫుల్ ఇంటెన్షన్ తో జాయిన్ అయ్యి సమ్వేర్ మనల్ని ఇబ్బంది పెట్టాలి అని చూస్తే డెఫినెట్ గా ప్రాబ్లమ్ లో ఫేస్ చేస్తారనమాట. సో కాబట్టి కోర్స్ డ్యూరేషన్ 100 days, ఇంటరాక్షన్ గ్రూప్ 40-50 days ఉంటుంది, మాక్ టెస్ట్ ఉంటుంది, లైఫ్ టైం మెంబర్షిప్ ఉంటుంది. ఎన్నిసార్లు అయినా కోర్సులో జాయిన్ అవ్వచ్చు టిల్ యూ గెట్ జాబ్. సో నీకు జాబ్ వచ్చేంత వరకు ట్రైనింగ్ ఇవ్వటం మా బాధ్యత. ఓకేనా? సో జాబ్ వచ్చిన తర్వాత అది మీ బాధ్యత. ఓకేనా? సో కాబట్టి మీకు కావాల్సిన ట్రైనింగ్ అనేది అన్లిమిటెడ్ ట్రైనింగ్. సో అన్లిమిటెడ్ ట్రైనింగ్ ఉంటుంది. రండి. సో ట్రైనింగ్ అనేది ఇక్కడ మీకు అన్లిమిటెడ్ ఉంటుందండి. సో కూర్చోండి. ఓకే, సో మీకు ట్రైనింగ్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది, కంప్లీట్ గా అన్లిమిటెడ్. ఓకేనా? సో కాబట్టి మీరు ఎన్నిసార్లు అయినా కోర్స్ నేర్చుకునే ఫెసిలిటీ ఉంది. మీ మనీ ఎక్కడికి కూడా వేస్ట్ అనేది అవ్వదండి, మాక్సిమం వేస్ట్ అవ్వదు. ఓకేనా? సో అది నా ప్రయత్నం. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మనకి బ్రాంచెస్ ఉన్నాయండి. సో మనకి బ్రాంచెస్ ఉన్నాయి, బెంగళూరులో ఉంది, సో హైదరాబాద్ లో ఉంది. ఓకే, సో హైదరాబాద్ లో ఉంది, గుంటూరులో ఉంది, అలాగే విజయవాడలో ఉంది. సో మీరు సో మనకి సో ఈ 3 బ్రాంచెస్ లో మీరు ఎప్పుడైనా మన ఇన్స్టిట్యూషన్ లోకి వెళ్ళి మన స్టూడెంట్ అని చెప్తే డెఫినెట్ గా మీకు సీట్ అనేది అరేంజ్ చేస్తారు. మీ సీట్ మీకు ల్యాప్టాప్ ఫెసిలిటీ అంటే జస్ట్ కూర్చోవడానికి మీకు సీట్ అరేంజ్ చేస్తారు. అలాగే సో మీకు చక్కగా ఇంటర్నెట్ ఫెసిలిటీ అరేంజ్ చేసి మీ ప్రాక్టీస్ కి మీరు చదువుకోవడానికి సో ఎంతసేపు అయినా సరే మనం ఆ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తాం, ఈవెన్ ఆన్లైన్ స్టూడెంట్స్ అయినా సరే. ఓకేనా? సో కాబట్టి చదువుకోవడానికి మన ఇన్స్టిట్యూషన్ ఎప్పుడైనా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో కాబట్టి మీరు మన దగ్గరలో ఉన్న జాయిన్ అయిన తర్వాత మన దగ్గరలో ఉన్న ఇన్స్టిట్యూషన్ లోకి వెళ్ళి మీరు చదువుకోవచ్చు. కొంతమందికి ఇంటి దగ్గర చదువుకోవడం ప్రాబ్లం ఉంటుంది, నెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, టెన్షన్స్ ఉంటా ఉంటాయి. వాళ్ళు ఇంటి దగ్గర ఫోకస్ చేయలేరు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మన ఇన్స్టిట్యూషన్ అనేది సో ఆఫ్లైన్ లో కూడా ఉండడంతో వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకే, సో అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సో మనకి ఇవి బ్రాంచెస్, ఈ బ్రాంచెస్ లో ఎనీ టైం మీరు మన ఇన్స్టిట్యూషన్ జాయిన్ అవ్వచ్చు, ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు మీకు. ఓకే, సో కాబట్టి ఈ పాయింటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ రియల్ టైం ట్రైనింగ్ విత్ రియల్ టైం సినారియోస్. సో రియల్ టైం ట్రైనింగ్ తో రియల్ టైం సినారియోస్ చాలా తక్కువ మంది చెప్తారు మార్కెట్ లో. ఓకే, సో కాబట్టి రియల్ టైం ట్రైనింగ్ అనేది జాబ్ కి హెల్ప్ అవుతుంది అండ్ జాబ్ లో వర్క్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. సో ఈ రియల్ టైం ట్రైనింగ్ లేకపోతే మార్కెట్ లో సస్టైన్ అవటం కష్టము. ఓకే, కాబట్టి కంపెనీలో పనిచేసే ట్రైనర్స్ దగ్గర నేర్చుకోవాలని నేను ఎప్పటికప్పుడు చెప్తా ఉంటాను. ఓకేనా? సో అలాగే ఏంటంటే మనకి సో రియల్ టైం ట్రైనింగ్ విత్ రియల్ టైం సినారియోస్ తో మన ట్రైనింగ్ అనేది ఉంటుంది. అండ్ మీకు మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా మన ట్రైనింగ్ మీకు హెల్ప్ చేస్తుంది. అలాగే మీకు సో నెంబర్ ఆఫ్ ఒక 5 మాక్ టెస్ట్లు తీసుకోవడం జరుగుతుందని చెప్పాము. ఓకే, సో అలాగే ఇంటరాక్షన్ గ్రూప్ లో ప్రజెంటేషన్ క్లాసెస్ తీసుకుంటాం. సో ప్రజెంటేషన్ క్లాసెస్ అంటే సో ఒక టాపిక్ మీద కనీసం 2 నుంచి 3 నిమిషాలు మాట్లాడాలి. అలాగే ఒక 30 minutes సో ఎస్ఏపిలో మీరు పని చేయాలి, అంటే వేరే వాళ్ళకి చూపించాలి. ఓకే, ఇప్పుడు నేను ఎస్ఏపిలో నేను ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేయమన్నాను, దాంట్లో ఎర్రర్ వచ్చింది, ఆ ఎర్రర్ ని ఎలా సాల్వ్ చేస్తామని చెప్పి వేరే వాళ్ళకి కూడా చూపించాలి మీరు. అర్థమైందా? అంటే ఏంటి, సో ఇక్కడ ఎంతమంది కలీగ్స్ ఉన్నారో అంతమందికి కూడా మీరు 100% మీరు చేసే యాక్టివిటీ చూపించాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ప్రజెంటేషన్ చేయాల్సి వస్తుంది. ఒక సమ్ క్లాసెస్ అయిన తర్వాత ఒక 5 నుంచి 6 క్లాసెస్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ప్రజెంటేషన్ చేయాలి. ఓకే, జస్ట్ 10 days లోనే మీకు ప్రాజెక్ట్ వచ్చేలా చేసేస్తాను. జస్ట్ 10 days లోనే మీరు ప్రాజెక్ట్ గురించి మాట్లాడేస్తారు. అర్థమైందా? ఇంప్లిమెంటేషన్, సపోర్ట్, రోల్ అవుట్, ఎనీ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి మీరు ఓకే, సో ఎనీ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పేది మీకు అర్థమవుద్ది, మీరు చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది.
ఓకే, ఇప్పుడు మీరు కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో తెలియదు. కానీ ఆఫ్టర్ 10 days తర్వాత మీరు కన్సల్టెంట్కే చెప్తారు. అంటే ఏంటి, అంటే ప్రాక్టికల్గా కాదు, థియరిటికల్గా. అర్థమైందా? సో కాబట్టి ఆ కైండ్ ఆఫ్ స్టాండర్డ్ అనేది మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో ఉంటుంది. అండ్ ఎగ్జాంపుల్ కావాలి అంటే నా ప్రజెంటేషన్ స్టూడెంట్స్ ప్రజెంటేషన్ క్లాసెస్ బై చాను ఎస్కే అని కొడితే సో మీరు ఒక రియల్ టైమ్ కన్సల్టెంట్స్ ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతారు. అలా సో దానికి సంబంధించిన వీడియో కూడా మీకు చాట్లో ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో క్లాస్ అయిన తర్వాత పెట్టడం అనేది జరుగుతుంది. సో ప్రతి విషయం కూడా మీరు చాట్లో డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి ప్రజెంటేషన్ క్లాసెస్ ఇవ్వడం మూలంగా సో జాబ్ లో మనకి సస్టైన్ అవడం చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, అండ్ అట్లీస్ట్ మనం జాబ్ కొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. జాబ్ కొట్టాలంటే సో మార్కెట్ లో మరి 4 లక్షల నుంచి 5 లక్షలు తీసుకుంటున్నారు ఓన్లీ జాబ్ కొట్టడానికి. ఫేక్ ఎక్స్పీరియన్సెస్, సారీ, సో బేసిక్ గా ప్రాక్సీలని, బ్యాక్ డోర్లని, ఓకే ఇవన్నీ చూస్తున్నాం కదా, ప్రాక్సీ బ్యాక్ డోర్. సో వెళ్ళి బ్యాక్ డోర్ లో జాయిన్ అయిపోతున్నారు. 6 లక్షలు, 5 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు, 3 నెలల శాలరీలో ఇచ్చేసి జాయిన్ అయిపోతున్నారు. ఓకే, దాని మూలంగా ఎటువంటి ఉపయోగం ఉండదు. సో అనవసరంగా కెరియర్ అనేది స్పాయిల్ అవుతుంది. కాబట్టి బ్యాక్ డోర్స్ కానీ, ప్రాక్సీస్ కానీ, మిమిక్రీ ఆర్టిస్టులు పెట్టి లిప్ సింకింగ్ చేయించి మాట్లాడటం ఇవన్నీ కూడా ఉంటుంది. అవునా కదా? కాబట్టి అలాంటివి కంప్లీట్ గా మన ఇన్స్టిట్యూషన్ నుంచి బ్యాన్, అలాంటి నుంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్ మన ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి పెట్టుకోవద్దు. ఓకేనా? సో ఉన్న ఫ్యాక్ట్ మనం ఏమి ఇస్తున్నాము అనేది చెప్పుకోవడం అనేది కరెక్ట్. అంతే, లేనిది ఉన్నది చెప్పుకోవడం అనేది రాంగ్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాక్ డోర్ కానీ, ప్రాక్సీ కానీ కంప్లీట్ బ్యాన్ ఇన్స్టిట్యూషన్ నుంచి. ఓకే, సో కాబట్టి ఆ పాయింట్ అనేది రాకుండా ఉంటేనే మన దగ్గర జాయిన్ అవ్వండి. లేదు అనుకుంటే అమీర్పేట లేకపోతే ఇంకో చోట చూసుకోండి. ఓకేనా? సో కష్టపడి జాబ్ కొట్టాలి అన్న వాళ్ళకి మన ఇన్స్టిట్యూషన్ అనేది హెల్ప్ చేస్తుంది. అంతేగాని షార్ట్ కట్ లో జాబ్ కొట్టాలి అనేది చాలా కష్టము. ఆ మార్గాలను చూస్ చేసుకున్నా రేపొద్దున స్టాండర్డ్ గా జాబ్ లో నిలబడలేదు. అర్థమైందా లేదా? సో కాబట్టి ఉన్న ఫ్యాక్ట్ ఇది. సో మన ఇన్స్టిట్యూషన్ ఏమి ప్రొవైడ్ చేస్తుందో దాని గురించి చెప్తాం, లేని దాని గురించి మనకి అవసరం లేదు. ఓకేనా? సో మన ట్రైనింగ్ సిలబస్ గురించి మాట్లాడితే మీకు ఆల్రెడీ మీకు చార్ట్ లో పెట్టాము. ఓకే, సో ఇక్కడ ఏమేమైతే చార్ట్ లో పెట్టామో అవన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఏపి ఇంట్రడక్షన్, ఈఆర్పి ఇంట్రడక్షన్, ఎఫ్ఐసిఓ వర్షన్స్, ఫ్యూరీ యాప్స్, ఇవన్నీ కూడా స్టార్టింగ్ స్టేజ్ లో బేసిక్ క్లాసుల్లో కవర్ అవుతాయి అన్నమాట ఇవన్నీ. ఓకేనా? ఇవన్నీ కూడా ఫస్ట్ లోనే కవర్ అవుతాయి. తర్వాత ప్రాజెక్ట్ రిలేటెడ్ సో సంబంధించి మొత్తం ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది డీటెయిల్స్. ఓకే, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ రిలేటెడ్ అన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ రిలేటెడ్. సో ఇక్కడ ఇవన్నీ కూడా టాపిక్స్ అనేవి ఇక్కడ ఏమైతే పెడుతున్నామో అవన్నీ కూడా ప్రాజెక్ట్ రిలేటెడ్. ఓకే, సో ఇవి మనం బేసిక్ గా సిలబస్, స్ట్రక్చర్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ లిస్ట్ అన్నమాట. ఓకే, సో మన ఇన్స్టిట్యూషన్ ఏంటంటే ఆన్లైన్ స్టూడెంట్స్ కి రిఫరల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఎవరైనా రిఫర్ చేస్తే 1000 డిస్కౌంట్ అనేది కూడా సో లాస్ట్ 5 years నుంచి మనం ఇస్తున్నాం ఈ ఆపర్చునిటీ. సో 1 year అంటే 1 person ని రికమెండ్ చేస్తే 1000, 5% రికమెండ్ చేస్తే 5000 డిస్కౌంట్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇది కూడా మన ఇన్స్టిట్యూషన్ ఇచ్చే బెనిఫిట్ కింద చెప్పాలి స్టూడెంట్స్ కోసం. సో నెక్స్ట్ ఏంటంటే సో కోర్సు ఫీజు అనేది మనం డిస్కస్ చేద్దాం. సో కోర్సు ఫీజు వచ్చేటప్పటికి సో మీరు ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి డిఫరెన్స్ ఉంది. ఓకే, సో ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి డిఫరెన్స్ ఉంది. మనకి S4 HANA ఫైనాన్స్, ఓకే, ప్లస్ R2R. సో R2R సో ఈ క్లాసెస్ చెప్పినందుకు గాను మన ఇన్స్టిట్యూషన్ సో 18,000 చార్జ్ చేస్తాం మనం. అది సింగిల్ షాట్ లో ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి 1000 డిస్కౌంట్ ఇచ్చుకొని 17K. మనం చెప్పేది S4 HANA ఫైనాన్స్ మార్కెట్ లో అడ్వాన్స్డ్ వర్షన్, గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఈసీసీలో చెప్పట్లేదు. S4 HANA 2022 వర్షన్ లో మనం చెప్తున్నాం క్లాసెస్. అర్థమవుతుందా? సో ఈసీసీలో కాదు, 2022 వర్షన్ మనం చెప్పేది. ఈ అంత అడ్వాన్స్డ్ క్లాసెస్, అడ్వాన్స్డ్ వర్షన్ లో మనకి మార్కెట్ లో ఏంటంటే చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే ఏంటంటే మీకు 2022 వర్షన్ ప్లస్ ఏంటంటే ఎఫ్ఐసిఓ అంటే ఓల్డ్ వర్షన్ కూడా మనకి కవర్ అవుతుంది అనమాట. ఈసీసీ ఎఫ్ఐసిఓ అంటారు ఈసీసీలో, న్యూ వర్షన్ లో S4 HANA అంటారు.
ఓకే, S/4HANA ఫైనాన్స్ అంటారు. సో అంటే FICO, ECC ప్లస్ అలాగే R2R. సో ఇవి మనకి దగ్గర దగ్గర 18,000 అంటే 17K ఎక్స్క్లూడింగ్ సర్వర్ యాక్సెస్. సర్వర్ యాక్సెస్ వచ్చేటప్పటికి మీకు సో డీటెయిల్స్ ఇస్తాను. సర్వర్ యాక్సెస్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత. సో సర్వర్ యాక్సెస్ మీకు మనం చార్జ్ చేయము, వేరే వాళ్ళ దగ్గర నుంచి రికమెండ్ చేస్తాం మనం. సో మీకు ఎవరైనా తెలిస్తే మీరు కూడా మీ సర్వర్ తీసుకోండి, ఎక్కడన్నా ఉన్నా పర్లేదు, లేకపోతే మమ్మల్ని అడిగితే ఎవరైనా చెప్తాం. సర్వర్ యాక్సెస్ 1800 ఫర్ 3 months అండి. ఓకే, ఇది అడ్వాన్స్డ్ వర్షన్ కాబట్టి 1800. ఈసీసీ అయితే 1000 రూపాయలే. ఓకే, మన ఈసీసీలో క్లాసులు చెప్పట్లా, ఓల్డ్ వర్షన్లో చెప్పట్లేదు, అడ్వాన్స్డ్ వర్షన్లోనే చెప్తున్నాం. కాబట్టి సో ఎవరైనా సింగిల్ షాట్లో పేమెంట్ చేయాలనుకుంటే ఇది, అలా కాకుండా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఫైనాన్షియల్గా. సో మరి వాళ్ళకి కూడా ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వడం జరిగింది. 2 ఇన్స్టాల్మెంట్స్లో పేమెంట్ చేయాల్సి వస్తుంది. 2 ఇన్స్టాల్మెంట్స్లో అయితే 18,000, 1 ఇన్స్టాల్మెంట్ సింగిల్ షాట్ అయితే 17K. ఓకేనా? కాబట్టి ఫీజు గురించి ఎటువంటి డౌట్ లేదనుకుంటున్నాను. సో ఆఫ్లైన్లో మరి ఆఫ్లైన్లో ఫీజు డిఫరెంట్ ఉంటుంది. సో ఆఫ్లైన్లో ఎందుకంటే మీకు అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఇవన్నీ ఎక్స్ట్రా ఉంటాయి. ప్లస్ వచ్చేటప్పటికి ఆఫ్లైన్లో స్పెషల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఓకే, కాబట్టి ఆఫ్లైన్లో వచ్చేటప్పటికి మనకి ఆన్లైన్కి ఆఫ్లైన్కి డిఫరెన్స్ ఉంటుంది. సో మనకి ఆఫ్లైన్లో వచ్చేటప్పటికి 25K చార్జ్ చేస్తాం మనం. ఓకే, సో ఫైనల్గా సింగిల్ షాట్లో పేమెంట్ చేసి 23K వరకు వెళ్తుంది అన్నమాట. ఓకే, దీంతో పాటు ఏంటంటే అడిషనల్గా R2R, ఓకే, P2P, OTC, ఓకే, ఓటీసీతో పాటు MS ఎక్సెల్ క్లాసులు కూడా ఉంటాయి. ఓకే, సో MS ఎక్సెల్ క్లాసులు కూడా ఉంటాయి. సో అన్నీ కూడా రికార్డెడ్ వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి సో ఫీస్ అనేది ఆఫ్లైన్కి ఆన్లైన్కి డిఫరెన్స్ ఉంది. ఓకేనా? సో కాబట్టి కోర్సు ఫీజు డీటెయిల్స్ ఇవి. సో కాబట్టి ఇమీడియట్గా ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే సో ఇక్కడ నెంబర్స్ ఇచ్చాను. ఓకే, సో ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఎనీ టైం. మీరు మన ఇన్స్టిట్యూషన్ గురించి మీరు ఫస్ట్ తెలుసుకోండి. ఓకే, సుమన్ టీవీలో కూడా మన వీడియోలు ఉంటాయి. ఓకే, ఆ డీటెయిల్స్ పెట్టండి. ఓకే, డీటెయిల్స్ పెట్టండి అన్నీ కూడా. ఓకే, ఇక్కడ మనకి సో మన ఇన్స్టిట్యూషన్ సంబంధించి ప్రతిదీ కూడా సో మీకు ఇవ్వటం జరుగుతుంది డీటెయిల్డ్గా. సో ఒక మ్యాగజైన్లో మనం చెప్పాం కదా ఇందాక, ఒక మ్యాగజైన్లో మన ఆర్టికల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఓకే, సో మన గురించి రాయటం జరిగింది. అలాగే మీరు సో ఒకసారి గూగుల్లోకి వెళ్తే మనకి సో హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ అనే సంస్థ ఓకే మ్యాగజైన్ సో ఈ మ్యాగజైన్ మన గురించి రాయటం జరిగింది. డైరెక్ట్ గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదేం చిన్న చిత్తక సంస్థ కాదు. సో మనం ఇక్కడ అన్ని కూడా ఇచ్చాము. ఇందాక ఇచ్చిందా ఇది? ఓకే, సో టాప్ 10 ప్రామిసింగ్ SAP ఇన్స్టిట్యూషన్ లో మంది ఈ మ్యాగజైన్ అనేది 2nd ప్లేస్ లో చెప్పడం జరిగింది ఇది. ఓకే, సో మరి ఇన్స్టిట్యూషన్ కి ఉన్న రిప్యుటేషన్ అయితే మీకు కావాలనుకుంటే సో సుమన్ టీవీలో కూడా మీరు ఎత్తుకోవచ్చు. సుమన్ టీవీలో కూడా మన వీడియోస్ అనేవి కనపడతా ఉంటాయి. ఓకే, సో ఆ లింక్స్ అన్ని కూడా మీకు చార్ట్ లో మా అడ్మిన్స్ పెడతా ఉంటారు, చూసుకోవచ్చు. ఓకే, సుమన్ టీవీలో కూడా మన వీడియోస్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 31,000 పైన సబ్స్క్రైబర్స్ వాచ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో కాబట్టి ఏంటంటే ప్రతి విషయము కూడా జెన్యున్ గా యాక్యురేట్ గా చెప్పడం అనేది జరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్. సో ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా డ్యూరేషన్ సేమ్ ఉంటుంది. ఓకే, సో ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా డ్యూరేషన్ అనేది మనకి సేమ్ ఉంటుందండి. కాబట్టి ప్రతి విషయము కూడా మీకు చార్ట్ లో ఇస్తాము, చూసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? కోర్స్ సంబంధించి ఇంకా ఎవరైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పాలి. ఆఫ్లైన్ తీసుకుంటే ఆఫ్లైన్ అయితే SR నగర్ హైదరాబాద్ అండి. ఆఫ్లైన్ SR నగర్ హైదరాబాద్. బట్ రెగ్యులర్ రావడానికి లాంగ్ డిస్టెన్స్ రావాలి.
లో 1 క్లాసెస్ నేను ఆన్లైన్ లో లింక్ ఇస్తారా? మీరు మీరు వాయిస్ వినపడతలేదు, కట్ అవుతుంది, మళ్ళీ ఒకసారి చెప్పండి. సార్ ఇప్పుడు నేను ఆఫ్లైన్ లో క్లాస్ జాయిన్ అయితే 1-2 క్లాసెస్ ఎప్పుడైనా ఆన్లైన్ పరిస్థితి మీరు ఆఫ్లైన్ లో ఉన్న వాళ్ళు ఆన్లైన్ లో కూడా అటెండ్ అవ్వచ్చు. సో ఆఫ్లైన్ లో ఉన్న వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఆఫ్లైన్ లో ఉన్న వాళ్ళు ఆన్లైన్ లో అటెండ్ అవ్వచ్చు, ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు ఓన్లీ ఆన్లైన్. అందుకే దాన్ని ఆన్లైన్, అందుకే దీన్ని ఆఫ్లైన్ ఉంది. ఆఫ్లైన్ లో ఉండి కొంతమంది ఏంటంటే అప్పుడప్పుడు అక్కడి నుంచి రావాలంటే ఇబ్బంది పడతా ఉంటారు, ఒక్కోసారి ఏదో వర్క్ మీద. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి వినేలాగా కూడా అరేంజ్ చేస్తాం. ఓకేనా? కాబట్టి అందరికీ కోర్సు డ్యూరేషన్, ఫీజు డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి మొత్తం అన్ని కూడా ప్రతి పాయింట్ కూడా మీకు క్లియర్గా ఉంటుంది. అండ్ ఎప్పుడైనా సరే మీరు అడ్మిన్స్ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డీటెయిల్స్ పెట్టండి. ఓకే, అడ్మిన్స్ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, వెంటనే మీరు సో మీకు ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి నెక్స్ట్ వీక్ మనకి ట్యూస్డే క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ వీక్ మనకి ట్యూస్డే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అడ్మిన్స్ కాంటాక్ట్ అయ్యి ఈ లోపల మీరు ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అలాగే మీకు ఒక డెమో క్లాస్ లాంటిది ఏదో ఒకటి చాట్లో పెడతాను నేను ఇప్పుడు, సరదాగా మీకు టైం ఉన్నప్పుడు వీడియోని వాచ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది మనకి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు, చూసుకోండి. ఓకే, వెంటనే కాంటాక్ట్ అవ్వండి అడ్మిన్స్ని. ఓకే, సో ఫర్దర్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మా అడ్మిన్స్ హెల్ప్ చేస్తారనమాట. ఓకే, సో ఇది మన ఈరోజు సెషన్. సో కాబట్టి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయినాయి అనుకుంటున్నాం. మరి డౌట్స్ ఏమి లేవు కదా? ఓకే, థ్యాంక్ యూ ఆల్. సీ టుమారో, సీ నెక్స్ట్ మండే, నెక్స్ట్ ట్యూస్డే నండి. నెక్స్ట్ ట్యూస్డే మనకి 8:30కి మనకి, సో 8:30కి మనకి క్లాస్ అనమాట. సో మీన్ వైల్ 8:30కి మనకి క్లాస్ ఉంటుంది. ఓకే, రైట్. Okay.